మన రాష్ట్రంలో టాప్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఆర్థోపెడిక్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు కేజే రెడ్డి గారు. 2015లో ఆయన నేషనల్ ఆర్థోప్లాస్టీకి ప్రెసిడెంట్గా చేయడమే కాకుండా సానియా మిర్జా కానీ లేదా న్యూజిలాండ్ క్రికెటర్ హ్యాడ్లీ కానీ ఇలా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులకి వైద్యం చేశారు. ఏ క్షణంలో ఏ లక్షణం ఇక ఇది మందులతో పని చేయదు, వ్యాయామం చేసినా సరికాదు, ఖచ్చితంగా నేను సర్జరీకి వెళ్లాల్సిందే అని ఎప్పుడు నిరూపితమవుతుంది? జనరల్లీ మేమేమంటాం, నీ రీప్లేస్మెంట్ ఇండికేషన్ ఎప్పుడు అవసరం ఉంటుంది. ఏమంటాం, ఫస్ట్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, సెకండ్ ఇండికేషన్. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ పెయిన్ మొత్తము నీ జాయింట్ ఆర్థరైటిస్ వల్లనే వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు డాక్టర్ గారు ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 4 వచ్చిన వారికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, వేరే చేయొద్దని చెప్పేసి అంటారు కదా. అవును. సో మనము పిఆర్పి వైద్యం గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. దీని గురించి వివాదం నడుస్తుంది. కొంతమంది వైద్యులు 4th స్టేజ్లో ఇంజెక్షన్ వేస్తున్నారు అంటే అది అనవసరం, డబ్బులు అనేది దండగా చేసుకోవడమే అని చెప్పేసి చెప్తుంటున్నారు. అసలు పిఆర్పి వైద్యం అనేది పనిచేస్తుందా? ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఒకవేళ ఉంటే ఏ స్టేజ్ వరకు వేసుకోవచ్చు? మీరు అన్నట్టు పిఆర్పి చాలా హైప్ అవుతుంది ఈరోజు రేపల్లో. ప్రాబబుల్లీ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవాల్యుయేషన్ లేకుండానే పిఆర్పి వేరియస్ స్పెషాలిటీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది ప్రాబబుల్లీ నాట్ వెరీ అప్రాప్రియేట్. ఇనీషియల్ స్టేజెస్లో అంటే స్టేజ్ 1, 2లో వేరే ప్రాబ్లమ్స్ లేవి, కార్టిలేజ్ కానీ లిగమెంట్ ప్రాబ్లం లేని వాళ్ళకు ఈ పిఆర్పి కొంతవరకు పనిచేస్తుంది. స్టేజ్ 3లో 4లో ఇవ్వడం అనేది ఇర్రిలవెంట్, ఇవ్వకూడదు. ఎందుకంటే స్టేజ్ 4 వాళ్ళకు ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఓసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. సో స్టేజ్ 4లో నో పిఆర్పి, స్టేజ్ 3లో నో పిఆర్పి. సో ముఖ్యంగా ఏదైతే కార్టిలేజ్ ఉందో, కార్టిలేజ్ని మనము పెంచగలుగుతామా? సో మీ పరిశోధనలు అంటే ఏం తేలింది? నీ కార్టిలేజ్లో ఆర్థరైటిస్ వల్ల అరిగిన కార్టిలేజ్ను ఏ స్టెమ్ సెల్స్ రిపేర్ చేయలేవు. మీలాంటి నిపుణులు చేత్తో చేసే సర్జరీకి, రోబోట్ సర్జరీకి తేడా ఏమిటి? ఏది బెస్ట్? రోబోటిక్ టెక్నాలజీ వల్ల రిజల్ట్ సుపీరియర్గా ఉంటాయంటే ప్రజెంట్ ఎవిడెన్స్ ప్రకారము దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. వీ హ్యావ్ టు వెయిట్ 30 years టు సీ. ఇమీడియట్ రిజల్ట్స్ ఏమవుతుందంటే రోబోటిక్ టెక్నాలజీలో అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అనేది ఎందుకు ఫెయిల్ అవుతాయి? కొంతవరకు అది నిజమే. నీ రీప్లేస్మెంట్ అనేది వెరీ ప్రిసిషన్ ఆపరేషన్. బాగా చేయలేదనుకోండి, ఉన్నదానికంటే ఎక్కువైపోతుంది. ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. కింద కూర్చోవడం అనేది మోకాళ్ళకు శత్రువు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు కనబడుతున్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది పద్మాసనం అసలు వేయొద్దంటారు, కొంతమంది అసలు మెట్లు ఎక్కితే మోకాలు అరిగిపోతాయి అంటారు, ఇంకొంతమంది ఇండియన్ టాయిలెట్ని బ్యానే చేయాలంటారు. కింద కూర్చొని లేవడము, మెట్లు ఎక్కి దిగడము, ఇండియన్ టాయిలెట్ అనేది వెరీ హెల్దీ ఫర్ నీ జాయింట్స్. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ బిగిన్ అయిందో, మోకాళ్ళ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు బెస్ట్ మెడిసిన్ ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ విషయానికి వస్తే, అంటే సాధారణంగా నీ రీప్లేస్మెంట్ అనేది కొంతమంది ఈజీగా చేయించుకుంటారు. ఎందుకంటే కాలే కదా, అవసరం ఉంటే ఇంకో కాలు ఉంది అన్న ఆలోచన మీద. ఒకవేళ హిప్లో సమస్య వస్తే జీవితాంతం బెడ్కి పరిమితం అవడం, నడవడం, ఇదంతా ఆ సందేహాలు ఉంటాయి యాక్చువల్గా. సో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది హౌ సేఫ్ ఇట్ ఈస్, వాళ్ళు చేయించుకుందామా లేదా అన్న సందేహం ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? స్టేజ్ 4లో అంటే ఎవరికైతే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి డే టు డే యాక్టివిటీ చేయలేకుండా నొప్పి, స్పెషల్లీ రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్ ఉండడంతో హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవడము బెనిఫిట్ అవుతుంది. ఒక విధంగా చూస్తే హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ నీ రీప్లేస్మెంట్.